తమ సమస్యలను పరిష్కరించాలంటూ విజయనగరం కలెక్టరేట్ ముందు అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు సిఐటియు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కనీస వేతనం అమలు చేయాలని, ఐవీఆర్ కాల్స్ సర్వే నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమానికి అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. దేశవ్యాప్తంగా అయితే సమ్మె అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్లు అండ్ మరియు హెల్పర్స్ పూర్తి స్థాయిలో ఇక్కడ సిఐటి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ని అయితే ముట్టడించినటువంటి పరిస్థితి. వాళ్ళ సమస్యలు ఏవైతే ఉన్నాయో కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, అలాగే పిఎఫ్, అలాగే ఈఎస్ఐ తదితర అంశాలపై డిమాండ్ అయితే చేస్తున్నారు. దీనిపై కొంత మాట్లాడేందుకు అంగన్వాడీ సిఐటి నాయకులు అయితే ఉన్నారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఈరోజు విజయనగరం జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ పెద్ద ఎత్తున నిరసన చేపడుతున్నారు. దీనికి ప్రధాన డిమాండ్స్ ఏంటి, అసలు ప్రభుత్వానికి మీరు ఏం తెలియజేయబోతున్నారు ఏంటి? అసలు ఈరోజు మేము కోరుతుంది ఒకటే, అంగన్వాడీ కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కార్మికులే గుర్తించమంటున్నాం. వీళ్ళు ప్రభుత్వం చెప్పేది ఏంటంటే మీరు స్కీమ్ వర్కర్లు అని చెప్తా ఉన్నారు. స్కీమ్ వర్కర్లుగా మీకు పని చేయించుకోవడానికి మాత్రం అన్ని రకాల పనులు చేయిస్తూ ఉన్నారు. ఏ పనికి మినహాయింపు లేదు. యాప్లు కానివ్వండి, లేదా ఈరోజు వచ్చినటువంటి సర్రుకు కానివ్వండి, రకరకాల పనులన్నీ చేయిస్తూ ఉన్నారు. అలాగే పిఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ వంటి చట్టాలన్నింటినీ అమలు చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గ్రాట్యుటీ ఒకటి ఏదో తాత్కాలిక జీవో ఇచ్చి అమలు చేస్తామని చెప్పారు తప్ప ఈఎస్ఐ, పిఎఫ్ ఎందుకు ఇవ్వరని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. మన పక్కనే ఉన్నటువంటి తెలంగాణలో కానివ్వండి, కర్ణాటకలో కానివ్వండి వాళ్ళకి జీతాలు పెంచారు. ఇక్కడ కూడా మీరు 2 సంవత్సరాల క్రితం 45 రోజుల పాటు అంగన్వాడీ కార్మికులు సమ్మె చేస్తే మేము జీతాలు పెంచుతామని చెప్పని మినిస్టర్స్ కమిటీ అంగీకరించింది. మినిట్స్ రాసుకున్నాం. ఆ మినిట్స్ రాసుకున్న దానికి అనుగుణంగా ఇప్పుడు జీతాలు పెంచాలి. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మేము ప్రభుత్వంలోకి వస్తే మేము జీతాలు పెంచుతామని చెప్పారు. మరి ఇప్పుడు ఎందుకు జీతాలు పెంచాలని మేము అడుగుతా ఉన్నాం. అలాగే ఇది దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకోవట్లేదు. కేంద్ర ప్రభుత్వం కూడా జీతాలు పెంచాలి. కానీ వీళ్ళు పెట్టుబడిదారులకి 11 లక్షల కోట్ల రాయితీలు ఇచ్చారు. పెట్టుబడిదారులకి ఏమి కావాలంటే ఇస్తూ ఉన్నారు. మన పక్కనే ఉన్న భోగవరపురం ఎయిర్పోర్ట్ నిర్మించడానికి 20,000 కోట్ల రూపాయలు పైబడి జిఎంఆర్ సంస్థకి ఇచ్చారు, ఒక సంస్థకే. మరి ఇంతమంది పార్టీ చేస్తున్నటువంటి అంగన్వాడీ కార్మికులకి మీరు జీతాలు ఎందుకు పెంచరు? కనీస వేతనం 26,000 పెంచాలి. లేకపోతే మాత్రం భవిష్యత్తులో తీవ్రమైనటువంటి పోరాటాలు చేయడానికి నిరవధిక సమ్మెకు కూడా అంగన్వాడీ కార్మికులు సిద్ధం. కాబట్టి మీరు వెంటనే వీళ్ళకి వేతనం కనీస వేతనం 26,000 రూపాయలు పెంచాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో కూడా అంగన్వాడీ వర్కర్స్కి బిఎల్ఓ డ్యూటీలు కట్టేసేవాళ్ళు. ఇప్పుడు మీ మీద వర్క్ ప్రెజర్ ఉంది, ఒక పక్క బిఎల్ఓ డ్యూటీ వేసామని అంటున్నారు. నిజంగా మీకు ఆదేశాలు వచ్చాయా? వస్తే మీరు ఏ విధంగా విధులు నిర్వర్తించేందుకు మీరు అంగీకరిస్తారు? మీ డిమాండ్స్ ఏంటి అసలు? మేమైతే అండి బిఎల్ఓ డ్యూటీలు అంతకుముందు చేసాము. అవన్నీ లైన్లో పెట్టి గైడ్లైన్స్లో పెట్టి వాళ్ళు ఫస్ట్ అంగన్వాడీ వర్కర్లే. అప్పుడు మేము చేయలేక మాకు ఒత్తిడి ఎక్కువయ్యి మేము మన రాష్ట్రం నుండి జీవో తెచ్చుకున్నాం. ఈ బిఎల్ఓ డ్యూటీలు చేయలేమని వాళ్ళు జీవో ఇచ్చారు. కానీ ఇప్పుడు 2026లో మళ్ళీ మమ్మల్ని బిఎల్ఓ డ్యూటీలు చేయమని ఒత్తిడి చేస్తున్నారు. ప్రస్తుతానికి అందరు వర్కర్లు చేస్తున్నాం. ఇది చేయడం వల్ల ఈ ఫ్రీ స్కూల్ కుంటుపడిపోతుంది. తర్వాత మేమే దేని మీద అసలు మైండ్ పెట్టలేం. వాళ్ళ వెనకతలే తిరుగుతామా, మా వర్కే చేస్తామా. ఈ ఫేస్ క్యాప్చర్లు చేయాలి, పిల్లలు బరువులు తొయ్యాలి, గ్రోత్ ఇవన్నీ వేయాలి. ఈ పనులన్నీ చేయకుండా వాళ్ళ వెనకాల తిరిగితే మేము మళ్ళీ పని పూర్తి చేయకపోతే ఒత్తిడి. రాత్రి 12 వరకు మెసేజ్ లేనండి మాకు, ఈ వర్క్ చేయలేదు, మీరు రేపు ఆఫీస్కి రావాలి. మాకున్న వర్క్ బడ్డని చాలా ఎక్కువైపోతుంది. దానివల్ల మేము విఎల్ఓ డ్యూటీలు చేయలేము. ఇప్పుడు మాకు సుప్రీంకోర్టు ఇచ్చిన జీవో ప్రకారం 26,000 జీతం ఇవ్వాలి. ఆ జీవోని మీరు ఎందుకు పాస్ చేయరు? మీరిచ్చిన జీవోలు ఎందుకు పాస్ చేస్తారు ఇమీడియట్లీ? మీ గవర్నమెంట్ ఇచ్చిన జీవోలు పాస్ చేయని ఎట్లా మా ఈ ఉధృతం చేస్తాము ఈ సమ్మెలన్నింటినీ. ఇది మొత్తానికి చూసుకుంటే కనుక విజయనగరం జిల్లాల వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్స్ పూర్తి స్థాయిలో కలెక్టరేట్ అయితే చేరుకున్నారు. మనం చూస్తున్నాము పెద్ద ఎత్తున ఏదైతే వర్కర్స్ కావచ్చు, హెల్పర్స్ కావచ్చు పూర్తి స్థాయిలో విజయనగరం కలెక్టరేట్కి వచ్చి ఇక్కడ తమ నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇక్కడ ఏదైతే ఇక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంటుందన్న ముందస్తు సమాచారంతో పోలీసులు అయితే పెద్ద ఎత్తున మోహరించినటువంటి పరిస్థితి. ఏమైనా కనీస వేతనం 26,000 రూపాయలు తమకు ఇవ్వాలంటూ, అలాగే బిఎల్ఓ డ్యూటీలు కూడా వేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. మరోవైపు ఇక్కడ ఏదైతే మాకు ఈ
ఒత్తిడి ఉందో ఈ ఒత్తిడి నుంచి మినహాయింపు ఇవ్వాలి. అలాగే ఐవీఆర్ఎస్ కాల్స్ సిస్టమ్ ద్వారా తమ ఏ విధంగా వాళ్ళు వర్క్ చేస్తున్నారు అనే వేధింపులు కూడా ప్రభుత్వం నుంచి అధికారుల నుంచి ఉందని చెప్పేసి అదంతా మినహాయించాలని, వాటి నుంచి మాకు ఉపశమనం కలిగేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి వీళ్ళంతా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఉమా మహేశ్వరతో శ్రీధర్, HMTV, విజయనగరం.